సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. అతడు, కలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. కంప్లీట్ మాస్ కమర్షియల్ జోనర్లో ఈసారి త్రివిక్రమ్ మహేష్ బాబును చూపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయింది. నెట్ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 132.6 కోట్ల వరకు జరిగింది. ఏరియా వైజ్ గా చూసుకుంటే నైజాంలో 42 కోట్లకు దిల్ రాజు రైట్స్ సొంతం చేసుకున్నారు. సీడెడ్ లో 13 కోట్లు, ఉత్తరాంధ్ర 14 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8.8 కోట్లు, గుంటూరులో 7.8 కోట్లు, పశ్చిమ గోదావరిలో 6.5 కోట్లు, కృష్ణాలో 6.5 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు. ఈ విధంగా ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లోనే 104.1 కోట్ల వరకు రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో 21 కోట్లకి డీల్ సెట్ అయింది. మొత్తం వరల్డ్ వైడ్ గా 132 కోట్ల వ్యాపారం గుంటూరు కారం సినిమాపై జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే 133 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సినిమాపై పాజిటివ్ టాక్ ఉండడంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ కి అయితే కొదవ ఉండదు. తర్వాత మౌత్ టాక్ బట్టి సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటుంది. సంక్రాంతిలో బిగ్గెస్ట్ మూవీ ఇదే, అలాగే బిగ్గెస్ట్ టార్గెట్ కూడా ఈ సినిమాదే.